ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 10 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఐపిపి సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీ శాఖను బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నామని మంత్రులు తెలిపారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష హోదా లేని పార్టీ కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని, అసత్య ఆరోపణలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు వివరించారు. వక్ఫ్ చట్టం, గోశాల, పాస్టర్ ప్రవీణ్ అంశాలపై అసత్య ప్రచారం చేశారన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించాలని వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి. మొత్తం మీద చూసుకుని దాదాపు 3 గంటల పాటు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 24 అంశాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి 24 అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏదైతే గత అసెంబ్లీ ఆమోదం తెలిపిందో దాన్ని కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ఆ కేబినెట్ ముందుకు వచ్చింది. దానికి కూడా ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత కూడా ఆ బిల్లుని కూడా గవర్నర్కు పంపించాక గవర్నర్ ఆమోదం తర్వాత అది కూడా బిల్లు రూపంలో త్వరలో ప్రజల ముందుకు రానుంది. దాని తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు అయ్యాక మటుకు అప్పుడు దాని తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఈరోజు ప్రధానంగా ఎస్ఐబిపి ఏదైతే ఉందో గత మార్చి 10వ జరిగింది. ఈ సమావేశం జరిగిన నిర్ణయాల పట్ల కూడా ఈరోజు కేబినెట్ భేటీలో నిర్ణయించి ఆమోదం తెలిపారు. అలాగే విశాఖలో టాటా కన్సల్టెన్సీ కంపెనీ తరపున ఒక ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి కూడా దాదాపు 1370 కోట్లతో అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సిఆర్డీ పరిధిలో 2 పనులు కీలకమైన పనులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే శాసనసభ అలాగే హైకోర్టు ఈ 2 శాశ్వత భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఇదైతే అంటే 2 దాదాపు 1300 కోట్లతో నిర్మించాలని చెప్పేసి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కూడా రాబోయే 3 ఏళ్ల కాలంలో కూడా ఈ 2 భవనాలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం సిఆర్డీ అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రధానంగా కర్నూలు జిల్లా ఆస్పత్రిలో కూడా పవన విద్యుత్ ప్రాజెక్టుని అలాగే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో సౌర విద్యుత్ ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్పీఎస్పీఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అక్కడ నెలటూరు గ్రామంలో ఇండస్ట్రీ పార్క్ కూడా దాదాపు 220 ఎకరాలను ఏపీఐసికి ఇస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అదే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం గ్రామంలో ఇండస్ట్రీస్ పార్కు దాదాపు 87 ఎకరాలు కేటాయిస్తూ కూడా ఈరోజు ఏపీఐసికి కేటాయిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వివిధ అంశాలపైన కూడా ఈరోజు కుప్పంలో ఒక కేంద్రీయ విద్యాలయ సంస్థ ఏర్పాటు చేస్తూ కూడా అక్కడ భూమి మార్పిడి అంటే ప్రభుత్వం భూమి ఇచ్చేందుకు కూడా అక్కడ కుప్పంలో కేంద్రీయ విద్యాలయం స్థాపన కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ద్వారకా తిరుమలకు సంబంధించి కూడా అక్కడ ఒక లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించి దాదాపు 30 ఎకరాల భూమిని కూడా ఇస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిపాలెంలో దాదాపు 6 ఎకరాలకు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కూడా ఇస్తూ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే మొత్తం చూసుకుంటే 24 అంశాలకు సంబంధించి కూడా అయితే కేబినెట్ అజెండాగా ఉందో ఆ 24 అంశాలను కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దాంతో పాటు చూసుకుంటే కేబినెట్ అయిపోయాక కూడా ఒక కీలకమైన అంశాలు మంత్రివర్గులతో సీఎం చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని అంశాలపైన సీఎం సీరియస్ అయ్యాడు. అంటే మంత్రుల పనితీరు పైన మంత్రుల ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు దానిపైన సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల అంటే ప్రధానంగా వైసీపీ నేతలు కావచ్చు ప్రతి అంశం పైన కూడా ప్రభుత్వానికి కూటమి సర్కార్ని వాళ్ళు టార్గెట్ చేసి కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిపైన కూడా మంత్రులు కావచ్చు, స్థానిక జిల్లా మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. అంటే ఇటీవల చూసుకుంటే మనం పాస్టర్ ప్రవీణ్ హత్య కావచ్చు, అలాగే వక్ఫ్ బిల్ కావచ్చు, అలాగే తిరుపతికి సంబంధించి కూడా గోశాలలో అక్కడ గోవులు మృతి చెందని చెప్పేసి కూడా వైసీపీ పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసుకుంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా బలంగా తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసింది. దీన్ని మంత్రులు అంతా ధీటుగా ఎదుర్కొనలేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వైసీపీ చేసే ఆరోపణలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంటే ప్రతి అంశంలో కూడా ఎదురుదాడి చేయాలా ఖచ్చితంగా, అంటే వాళ్ళ నుంచి వచ్చే ప్రతి విమర్శలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రి స్పందించాలా, ఎదురుదాడి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల మంత్రులకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో కూడా కొందరు మంత్రుల పేషీలు కావచ్చు, మంత్రుల సంబంధించిన పిఎల్ పిఎస్ కావచ్చు కొద్దిగా అవినీతిని ప్రోత్సహించే విధంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవినీతి పైన కూడా ఉపయోగించే సమస్య లేదని చెప్పేసి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే కొందరికి అంటే పిఎస్లు కావచ్చు, ఓఎస్జీలు కావచ్చు, ఇలా కొందరిపైన కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా నివేదికలు తెప్పించుకున్న సీఎం దీనిపైన కూడా సీరియస్గా స్పందించారు. ఇప్పటికే కొందరు ఓఎస్జీలు కూడా ప్రభుత్వం పక్కకు తప్పించే యోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు సమాచారం వచ్చేది. మొత్తం మీద చూసుకున్నప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పైన కూడా మంత్రులకు కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమరావతి పర్యటనకు రాబోతున్నారు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.